రామోజీ రావు గారు భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, మీడియా మొగల్ మరియు ఇన్వెస్టర్. ఆయన పూర్తి పేరు చెరుకూరి రామోజీ రావు. ఆయన 16 నవంబర్ 1936న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, పిక్కలూరు గ్రామంలో పుట్టారు. ఆయన భారతీయ మీడియా రంగంలో ఒక విశిష్టమైన వ్యక్తి, ప్రసిద్ధమైన ఈనాడు పత్రిక స్థాపకుడు. రామోజీ రావు గారు చిన్ననాటి నుండి విద్యకు ప్రాముఖ్యతను ఇచ్చారు. చదువులో ప్రతిభ కనబరచిన ఆయన హైదరాబాద్లో ఉన్న ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. విద్యలో ఉన్నతమైన ప్రతిభతో పాటు వ్యాపారంలోనూ తన ప్రతిభను చాటారు. 1974లో రామోజీ రావు గారు ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ప్రారంభంలో చిన్నది మాత్రమే అయినప్పటికీ తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన పత్రికగా ఎదిగింది. ప్రజలకు నిష్పక్షపాతంగా మరియు సమగ్ర సమాచారాన్ని అందించడంలో ఈనాడు పత్రిక ముఖ్య పాత్ర పోషించింది. రామోజీ రావు గారు రామోజీ గ్రూప్ ను స్థాపించి అనేక వ్యాపార రంగాల్లో అడుగుపెట్టారు. ఈ గ్రూప్లో భాగంగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్, మార్గదర్శి చిట్ ఫండ్ వంటి అనేక సంస్థలు ఉన్నాయి. రామోజీ గ్రూప్ వ్యాపారాలు మాధ్యమాలు, హోటల్స్, వ్యవసాయం, చిట్స్ మరియు ఆర్థిక సేవలలో విస్తరించి ఉన్నాయి. 1991లో రామోజీ రావు గారు రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించారు. ఈ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సముదాయం. ఇక్కడ అనేక సినిమా, టెలివిజన్ షోలు, సీరియల్స్ చిత్రీకరించబడతాయి. పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి పొందిన ఈ స్థలం ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. రామోజీ రావు గారు తన వ్యక్తిగత జీవితం గురించి చాలా ప్రైవేట్గా ఉండటానికి ఇష్టపడతారు. ఆయన 2 కుమారులు కిరణ్, సుమన్. రామోజీ రావు గారి జీవితంలో అంకితభావం, కృషి మరియు పట్టుదల అత్యంత ముఖ్యమైన పాత్రలు పోషించాయి. రామోజీ రావు గారు తన జీవితంలో అనేక పురస్కారాలు అందుకున్నారు. 2016లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. మాధ్యమ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఆయన ఈ పురస్కారానికి అర్హులయ్యారు. జూన్ 8 శనివారం 2024వ సంవత్సరంలో ఆయన మరణించారు. రామోజీ రావు గారి జీవితం అనేది ప్రతి యువ వ్యాపారవేత్తకు ఒక స్ఫూర్తి. ఆయన విజయం ఆయన కృషి, పట్టుదల మరియు సమయపాలనకు ప్రతిఫలం. భారతదేశంలో మీడియా రంగం మరియు వ్యాపార రంగంలో ఆయన చేసిన సేవలు స్మరణీయంగా ఉంటాయి.